ప్రియ దేవుని బిడ్డారా, యొక్క ఉదయకాలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము, ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడా మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం తండ్రి, ఇదిగో నీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ కృపచేతాన్ని నింపండి, బలపరచండి ప్రభా. నీ యొక్క సన్నిధి కాంతి మాతో ఉంచి మేలు కలిగించమని, దీవించి నడిపించమని అడుగుతున్నాం. నీ కృపలో ప్రభా మమ్మల్ని బలపరిచి నీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించి దీవించమని అడుగుతున్నాం తండ్రి. నీకు మహిమార్థంగా ప్రభా మమ్మల్ని బిడలగా నీ యొక్క మెండైనటువంటి దీవులను అనుగ్రహించమని, నీ సన్నిధిలో ముందుకు సాగడానికి సహాయం చేసి ఈ ఉదయకాలం దేవా నీ మాటల ద్వారా మా జీవితాల్లో దేవా నీ గొప్ప కార్యాలు జరిగించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఇదనం దేవుని యొక్క వాక్యంలో నుంచి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాము. జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు యొక్క ప్రేమ. జ్ఞానానికి మించినటువంటిది క్రీస్తు యొక్క ప్రేమ. అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ రాస్తూ వచ్చారు: జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచు ఉన్నాను అని చెప్తున్నాడు. జ్ఞానానికి మించినటువంటి క్రీస్తు ప్రేమ అని చెప్పాడు. మన జీవితాల్లో చాలాసార్లు జ్ఞానం ముఖ్యమైనది అనుకుంటూ ఉంటుంటాం. ఇప్పుడే కాదు, ఆ దినాల్లో కూడా మరి జ్ఞానాన్ని వెతికేవారుగా ఉన్నారు. నాస్తిక్స్ అని చెప్పబడేటువంటి వారు జ్ఞానం వెతికేవారు ఉన్నారు. ఆ జ్ఞానాన్ని వెతికేటువంటి గ్నాస్టిక్స్ అని చెప్పబడినటువంటి వారు జ్ఞానము ద్వారానే మనకు పరలోకం అని చెప్పుకునేవారు. అయితే జ్ఞానము కంటే కూడా మించినటువంటిది క్రీస్తు ప్రేమ అని పౌలు గారు సెలవిచ్చారు. మనం చూస్తూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క దినాల్లో జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. అందుకనే దేవుని వాక్యంలో రాయబడతా వచ్చింది, యూదులు సూచక్రియలను వెతుకుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతూ ఉన్నారు. అయితే మేము యేసుని వెతకడానికి వచ్చామని చెప్పి అక్కడ ఫిలిప్పు దగ్గరకు వచ్చి గ్రీసు దేశస్థులు మాట్లాడినట్టుగా ఒక మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కనుక యూదులకేమో ఎల్లప్పుడూ కూడా సూచక్రియలు కనపడాలి, దేవుడు అద్భుతాలు చేయాలి, దేవుడు చేసే కార్యాలు వాళ్ళకి బలాన్ని ఇస్తాయి అన్నమాట. అయితే గ్రీసు దేశస్తులకి జ్ఞానం అనేది మోక్షాన్ని ఇచ్చిందని వారు నమ్ముతూ ఉంటారు. కానీ ఇక్కడ పౌలు గారు ఆయన సెలవిస్తూ చెప్తున్నారు కదా, సమస్తమైనటువంటి జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క ప్రేమను మీరు తెలుసుకోవాలి. దేవుని ప్రేమ అనేది చాలా అద్భుతమైంది. దేవుని ప్రేమ అనేది అది వివరించలేనటువంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు తన భక్తుల ద్వారా. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అనేది ఎలాంటిది అంటే, మనం భక్తిహీనుడుగా ఉన్నప్పుడే మన కొరకు ఆయన చనిపోయిన రాస్తున్నాడు. భక్తిహీనులుగా ఉన్నప్పుడే మన నిమిత్తము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చనిపోయారు. అందులో ఆయన ప్రేమ వెల్లడి అవుతున్నదని చెప్పాడు. మంచివారి నిమిత్తము ఒకడు చనిపోవటం అనేది అరుదు అంటాడు. అయితే మన జీవితాల్లో భక్తిహీనులుగా ఉన్నప్పుడు, దేవునికి దూరస్తులుగా ఉన్నప్పుడు, దేవుడిని సరిగా ఎరగకుండా ఉన్నటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మన నిమిత్తము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమను చూపించారు. ఆ ప్రేమ ఎలా చూపించాలి అంటే, తనను తాను మన నిమిత్తం అప్పగించుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ అనేటువంటిది అది అమూల్యమైందని రాస్తున్నాడు. ఆ ప్రేమ అనేటువంటిది అది ఎంతో మరి బలమైందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రేమను మించినది మరొకటి లేదు అని పౌలు గారు ఇక్కడ మనకి సెలవిస్తూ వచ్చాడు. ఆ దినాల్లో జ్ఞానం కొరకు వారు వెతికినప్పటికీ
జ్ఞానం కంటే కూడా దేవుని యొక్క ప్రేమ గొప్పది. ఆ ప్రేమను ఎరగాలి మనం. ఆ ప్రేమ అనేది అమూల్యమైంది. జ్ఞానం అనేది లోకంలో మనల్ని ఘనపరిచేదిగా ఉంటుంది. అయితే దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నట్లయితే పౌలు గారు మాట్లాడుతున్నాడు కొలస్సీ పత్రికలో, బుద్ధి జ్ఞానము వాటి సర్వ సంపదలు యేసుక్రీస్తు వారిలో గుప్తమైనదని సెలవిచ్చారు. అది లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, అది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఆ పరలోక సంబంధమైన జ్ఞానం అనేది యేసుక్రీస్తు వారిలో గుప్తమై ఉంది. అందుకే సామెతల్లో జ్ఞాని కూడా సెలవిచ్చిన మాట ఏంటంటే, దేవునందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానమునకు మూలమని చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము జ్ఞానానికి మూలము. దేవునందు భయభక్తులు కలిగి ఉండటం అనేది జ్ఞాన అభ్యాసం అని చెప్తున్నాడు. దేవునందు భయభక్తులు కలిగి ఉండటం అనేది మన జీవితాల్లో జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాని సొలొమోను సెలవిచ్చినట్లుగా దేవునిలో మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు జ్ఞానాన్ని ప్రారంభిస్తాడు. ఆ జ్ఞానం మనలో నిలబడేట్లు చేస్తాడు. ఆ జ్ఞానంతో మన జీవితాలు మనం కట్టుకోవడానికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. అందుకనే సామెతలు 8వ అధ్యాయంలో రాయబడుతున్న మాటలు మనం చూస్తున్నట్లయితే ఇంకా బలమైన మాటలు అక్కడ రాయబడతా వచ్చింది. ఆ యొక్క జ్ఞానం అనేది మనల్ని తప్పించేదిగా ఉంటుందని రాస్తున్నాడు. జ్ఞానం అనేది ఒక నివాసాన్ని కట్టుకుందట. అయితే ఆ జ్ఞానము లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, ఆ జ్ఞానము పరలోక సంబంధమైనటువంటి జ్ఞానం. అయితే ఇక్కడ పౌలు గారు రాసినటువంటిది ఏంటయ్యా అంటే, జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు ఎరగాలి. ఈ రోజున లోకమంతా కూడా జ్ఞానం మీద నడుస్తూ ఉంది. లోకమంతా కూడా ఎవరు తెలివి కలిగిన వారు, ఎవరు వివేచన కలిగిన వారు, ఎవరు లోకంలో తెలివి ఉంటే వారు నడిపించేవారుగా ఉన్నారు. కాబట్టి లోకం అనేది జ్ఞానం మీద నడుస్తూ ఉంటే పౌలు గారు చెప్తున్నాడు, మన జీవితాల్లో మనము ఆ లోక సంబంధమైన జ్ఞానం కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను ఎరగాలి. దేవుని ప్రేమను మనం ఎరిగినట్లయితే సమస్త జ్ఞానాన్ని మనం పొందగలిగిన వారంగా మనం ఉంటాము అని చెప్తున్నాడు. ఆ యొక్క ప్రేమలో మనము నిలబడి ఉండాలని చెప్తున్నాడు. ఆ ప్రేమ అనేది ఎంతో అమూల్యమైనటువంటిది. దేవుని యొక్క ప్రేమ అది వివరించలేనటువంటిదని అదే అపోస్తలుడు గారు పౌలు గారు మరి కొరింథీ పత్రికలో మనకు రాశారు. 13వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ప్రేమ అనేటువంటిది చాలా గొప్పదని వివరించాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, మన జీవితాల్లో లోక సంబంధమైనటువంటి తెలివి కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను మనం ఎరిగినటువంటి వారంగా ఉండాలి. దేవుని ప్రేమను మనం ఎరక్కపోతే ఎంత జ్ఞానం కలిగిన వారమైనా సరే నరకానికి వెళ్ళిపోయేటువంటి వారంగా ఉంటాం. ఆ యొక్క నిత్యమైన అగ్నిలో పడతోయబడే వారంగా ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన జీవితాల్లో జ్ఞానం ఒక్కటే ముఖ్యమైనది కాదు, యేసుక్రీస్తు వారు మన కొరకు చూపిన ఆయన ప్రేమ అంతకంటే ముఖ్యమైనది. ఇక్కడ ఒక చిన్న ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సమయంలో వరదలు వస్తూ ఉంటే ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకి వెళ్తానికి కొంతమంది జ్ఞానులు ఒక పడవలో ఎక్కారట. ఆ పడవలో ఎక్కినటువంటి వారు కొంత దూరం పోయినాక ఉరవడి ఎక్కువ అవుతూ ఉంది. అయితే ఆ ఉరవడిలో వాళ్ళు ఆ యొక్క దోణి నడిపేవాడితో మాట్లాడుతూ, నీకు అది తెలుసా ఇది తెలుసా అని అడుగుతూ ఉన్నారు. ఒక ఖగోళ శాస్త్రవేత్త, ఖగోళాన్ని తెలిసిన వాడు అన్నట్ట, ఇదిగో ఈ భూమి ఎలా పుట్టిందో నీకు తెలుసా, ఇవన్నీ కూడా ఎలాగా మరి ఉన్నాయో నీకు తెలుసా అని అడిగాడంట.
అందుకు ఆ పడవ నడిపేటువంటి వాడు, అయ్యా నాకు తెలియదు అని చెప్పాడంట. ఇవి లేకపోతే, జ్ఞానం లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు, నువ్వు చస్తావని చెప్పాడంట. ఊరుకున్నాడు. మరలా మరొకడు మాట్లాడుతూ, ఇదిగో యొక్క సైన్స్ తెలుసా నీకు, ఇదంతా ఎలా కలిగిందో తెలుసా నీకు అని మరొకడు చెప్పడం ప్రారంభించాడు. అప్పుడు ఆ పడవ నడిపేవాడు అన్నాడు కదా, అయ్యా అది కూడా నాకేం తెలియదయ్యా అని చెప్పాడంట. అతను కూడా, అదిగో మరి జ్ఞానం లేకపోతే నువ్వు ఎలాగ బ్రతుకుతావయ్యా, నువ్వు నశించిపోతావు జ్ఞానం లేకపోతే అని చెప్పాడంట. మరలా ఇంకొక అతను ఆ లెక్కల గురించి ఆయన మాట్లాడుతూ, ఆ లెక్కల గురించినటువంటి వివరాలు చెప్పినప్పుడు అవి కూడా నాకు తెలియదని చెప్పాడంట. ఇవి కూడా తెలియకపోతే నువ్వు నశించిపోతావు, నువ్వు మరి పాడైపోతావు, ఇవి కూడా తెలియకుండా ఉన్నావా అని చెప్పి ఆ యొక్క నావను నడిపేవాడిని వారందరూ కూడా, ముగ్గురు కూడా వాళ్ళ జ్ఞానాన్ని చూపించి అతన్ని వెర్రివాడిగా చేశారు. ఆ యొక్క నావ వెళుతూ ఉండగానే కొంత దూరానికి ఆ ఉరవడు ఎక్కువైపోయింది. ఆ ఉరవడు ఎక్కువైపోయినప్పుడు ఆయన చెప్పాడు కదా, ఇదిగో ప్రమాదంలో ఉన్నాం మనము, ఈ ప్రమాదంలో మనము తప్పించుకోవాలని చెప్పాడు. అందుకు ఆ యొక్క నావ నడిపేవాడు వారితో అన్నాడు కదా, అదో ఈ ఖగోళం గురించి చెప్పినటువంటి అయ్యగారు, సైన్స్ గురించి చెప్పిన అయ్యగారు, లెక్కల గురించి చెప్పిన అయ్యగారు, మీకు చాలా జ్ఞానం ఉంది లోకంలో, అయితే మరి ఆ జ్ఞానంతో మీరు తప్పించుకోండి ఇప్పుడు, ఎందుకంటే మనం ప్రమాదంలో ఉన్నాం, ఈ ఉరవడు ఎక్కువైపోయింది, ఈ ఉరవడి ద్వారా ఈ యొక్క నావ వెళ్ళి ఆ లోయలో పడిపోబోతుంది, ఇప్పుడు మీకు ఈత వచ్చా అని అడిగాడు. అందుకు వారు అన్నారు కదా, ఆ ఈత నాకు రాదు అని చెప్పారు. ఆ యొక్క జ్ఞానం లేనటువంటి ఆ నావను నడిపే వ్యక్తి అంటున్నాడు కదా, ఇంత జ్ఞానం సంపాదించుకున్నా సరే ఆ జ్ఞానం మిమ్మల్ని కాపాడలేకపోయింది. ఇప్పుడు ఈత అనేది రాకపోతే మీరు ఆ లోయలో పడి చస్తారని చెప్పి ఆ నావలో ఉంచి వాడు దూకి ఈదుకుంటా మరి ఇంకో పక్కకి వెళ్ళిపోయి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జ్ఞానం అనేది అవసరమైంది, జ్ఞానం అనేది కావాలి మనకి, కానీ జ్ఞానం అనేది మనం తప్పించేది కాదు. జ్ఞానం అనేది మనల్ని మరి ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళవచ్చేమో, కానీ మన జీవితాలకు రక్షణ ఇవ్వలేదు, మన జీవితాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని ఇవ్వలేదు. అయితే ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో పౌలు గారు మాట్లాడుతున్నాడు, సమస్త జ్ఞానమునకు మించినటువంటి మరి దేవుని యొక్క ప్రేమను మనం ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన ప్రేమ చాలా అమూల్యమైనటువంటిది. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు, మనం పాపులుగా ఉన్నప్పుడు, మనం ఆయనకు వ్యతిరేకులుగా ఉన్నప్పుడు, మనం చీకటిలో మరి ఉన్నప్పుడు, మనం ప్రజలుగా ఎంచబడకుండా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి ఆయన బిడలుగా మనం చేసుకోవడానికి ఆయన అమూల్యమైనటువంటి ప్రేమను మన ఎడలా కనపరిచాడు ఆయన. కాబట్టి సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని ప్రేమను మనం గుర్తెరిగే వారంగా ఉండాలి. ఆ ప్రేమను మనం గుర్తెరగకపోతే మన జీవితాల్లో నశించే వారంగా ఉంటాం. ఆ ప్రేమను మనం గుర్తెరగకపోతే మనం నరకానికి వెళ్ళే వారంగా ఉంటాం. ఆ ప్రేమను మనం గుర్తెరిగి ఆ ప్రేమలో మనం నిలిచి ఉండకపోతే మన జీవితాల్లో వ్యర్థులమైపోతాం. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మరి ఆ పైన మనం చూస్తున్నట్లయితే అంటాడు కదా, దేవుని యొక్క ప్రేమలో వేరుపారిన వారే ఉండండి అని చెప్తున్నాడు. దేవుని యొక్క ప్రేమలో స్థిరపడి మరి దాని యొక్క పొడవు, లోతు, వెడల్పు, ఎత్తులను గ్రహించండి. ఎందుకంటే ఆ ప్రేమ అనేది లోకంలో నీకు ఎక్కడా దొరికేది కాదు. దేవుని ప్రేమ అనేది మీకు ఎక్కడ కూడా దొరికేది కాదు. అది కేవలము దేవుని వద్ద నుంచి మనకు అనుభవించబడేది. ఆ ప్రేమ మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేది కావాలి. అందుకొరకే ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా జ్ఞానమునకు మించినటువంటి క్రీస్తు ప్రేమను మీరు
తెలుసుకోవాలి. అది తెలుసుకోవటానికి మీకు ఒక శక్తి కావాలి. లోకంలో చాలామంది ఏమంటా ఉంటారంటే, యేసుప్రభువారు చనిపోయాడు సిలువలో, ఆయన చనిపోతే మనకు రక్షణ ఎలా వస్తుందంటారు. ఆయన చనిపోతే ఆయన తనను తాను కాపాడుకోలేని వాడు ఇతరులను ఎలా కాపాడుతాడని ఆ రోజులో ఆ సిలువ దగ్గర ఉన్న వాళ్ళు కూడా అన్నారు అలాగే. కానీ ఆయన ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన ప్రేమని మన ఎడల వెల్లడి చేస్తాడయ్యా అంటే, మనల్ని కాపాడటానికి, మనకు విమోచన కలిగించడానికి, మనకి మోక్షాన్ని పరలోక రాజ్యాన్ని అనుగ్రహించడానికి, మన జీవితాల్లో ఈ లోకంలో కాకుండా పరలోకంలో మనం జీవించేవారుగా మనల్ని చేయటానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రేమను మనకి వెల్లడిపరిచారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము జ్ఞానం అనేది లోకంలో అవసరమైంది. ఆ జ్ఞానం అనేది మనల్ని నడిపించేది. కానీ దానికంటే కూడా పరలోకానికి నడిపించేది దేవుని యొక్క ప్రేమ అనేది. ఆ ప్రేమను నువ్వు గుర్తెరిగినట్లయితే, ఆయనలో నువ్వు జీవించగలిగినట్లయితే, ఆ ప్రేమ యొక్క లోతు, వెడల్పు, ఎత్తు, పొడవు నువ్వు తెలుసుకున్నట్లయితే, అది నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని కలిగించుంది. అది నిన్ను దేవుని యొక్క రాజ్యంలోకి తీసుకొని వెళ్ళి దేవుని వారసులుగా చేస్తానని దేవుని వాక్యం సెలవిస్తా వచ్చు. కాబట్టి ఆ ప్రేమను మీరు గుర్తెరగాలి. జ్ఞానం అనేది దేవుల్లోనే ఉన్నది. ఆయన ఎరిగిన వారు జ్ఞానవంతులుగా చేయబడతారు. అందుకనే సామెతల గ్రంథంలో జ్ఞాని ప్రారంభిస్తూ ఆయన మాట్లాడతాడు కదా, ఇదిగో వివేచన కలిగించటానికి దేవుడు మరి ఆ మాటలు ఆయన సెలవిచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. మన జీవితాల్లో వివేచన, మన జీవితాల్లో కావలసినటువంటి ఆ తెలివిని అవి మనకి ఇవ్వటానికి రాయబడ్డ సామెతలు మొదట్లోనే ఆయన రాస్తున్నాడు. అంటాడు కదా, దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలను సెలవిచ్చాయి చెప్తున్నాడు కదా. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటందు, బుద్ధి కుశలతను ఇచ్చుటకును, ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివిని వివేచన పుట్టించుటకును తగిన సామెతలు అని ఆయన ప్రారంభించారు కదా. ఈ సామెతలు అనేవి ఒక జ్ఞాని సొలొమోను రాస్తూ చెప్తున్నాడు కదా, తెలివి లేని వారికి బుద్ధిని కలిగించడానికి, వివేచన మరి తెలివి యవనస్తులకి పుట్టించడానికి ఆయన సామెతలు రాశారు. అయితే ఆయనలో ఉన్నటువంటి వారికి జ్ఞానం కలిగి ఉంటారు. ఆయనలో దేవుళ్ళలో ఉన్నటువంటి వారు జ్ఞాన సంపన్నులుగా ఉంటారని చెప్తున్నాడు. కానీ ఆ జ్ఞానానికి మించినటువంటి దేవుని ప్రేమ గొప్పది. అందుకొరకే దేవుని ప్రేమను గుర్తెరిగిన వారమై, ఆ ప్రేమలో నిలిచిన వారమై మన జీవితాల్లో దేవుని బిడలుగా మనం జీవించాలని మన కొరకు మరి పౌలు గారు ప్రార్థన చేస్తున్నారని చెప్పి ఆ దినాన ఎఫెసులో ఉన్నటువంటి సంఘంతో ఆయన ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ దినాన మనం కూడా దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, బుద్ధి జ్ఞానము వాటి సర్వ సంపత్తులలో గుప్తమై ఉన్నాయి. నీ యందు భయభక్తులు గలవాడు జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు నాయన. అయితే ఆ జ్ఞానానికంటే కూడా మించినటువంటిది నీ ప్రేమ. ఆ ప్రేమలో మేము నిలిచి ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాం. అందరి తల వచ్చి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు. ఈ దినం తండ్రి, ఇదిగో నీ పాదాల దగ్గర దేవా, మరి భక్తుడు పౌలు గారు జ్ఞాపకం చేసినట్లుగా ఈ లోకంలో జ్ఞానం అవసరమైంది. ఆ జ్ఞానం అనుగ్రహించేవాడు నీవే. కానీ ఆ జ్ఞానం మాత్రమే మమ్ములను పరలోకానికి చేర్చదు. కానీ నువ్వు మా ఎడల చూపిన ప్రేమ, నువ్వు మా ఎడల చేసినటువంటి ఆ త్యాగము, నువ్వు మా ఎడల నువ్వు కనపరిచినటువంటి ఆ గొప్ప వాత్సల్యం ప్రభా, మా జీవితాల్లో మమ్మల్ని పరలోకానికి వారసులుగా చేశాడు. కాబట్టి దేవా, ఈ దినాన మా జీవితాల్లో నాయన సమస్తమైనటువంటి జ్ఞానానికి మించినటువంటి
నీ ప్రేమను గుర్తెరగటానికి మాకు సహాయం చేయండి. ఇదిగో దేవా, ఈ దినం ఎందరో నిన్ను గుర్తెరగకుండా, నీ ప్రేమను గుర్తెరగకుండా, నువ్వు చేసిన త్యాగాన్ని గుర్తెరగకుండా ప్రభువా నాయన దూరంగా ఉన్నారు. అలాంటి వారిని కూడా మీరు ప్రేమించి వారిని మీ సన్నిధిలోకి ఆకర్షించమని, వాళ్ళ జీవితాల్లో ప్రభా కావలసినటువంటి రక్షణ ఆనందాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినం ఎందరైతే తండ్రి నీ సన్నిధిలో నీ మాటలు వింటూ ఉన్నారో ప్రభా, వాళ్ళ జీవితాల్లో తండ్రి నీ ఆశ్చర్యమైన ప్రేమను మీరు కుమ్మరించి దీవించమని, బలపరచమని, నీ నామానికి మహిమార్థంగా నీ గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలు వింటుండగా ప్రభా వారి యొక్క జీవితాల్లో దేవా నీ గొప్ప ప్రేమ వెదజల్లి నడిపించి మహిమ పొందుకొనమని, దీవెన ఆశీర్వాదాలు నింపి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు ప్రభువు రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క కృప కాపుదల, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నడిపింపు ఇప్పుడు సదాకాలం సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క ప్రేమను ఎరిగి అందులో జీవించినట్టుగా మనందరికీ తోడుగా ఉండి సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు నువ్వు దీవించునుగాక. దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగిన వారై ఆ ప్రేమలో నిలిచి ముందుకు నడవండి. ఈ యొక్క మాటలు మీ జీవితాలకి ఆదరణ కలిగించినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా వింటూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మరి దేవుని యొక్క పరిచయలు ఇంకా బలమైన మాటలు మీరు వినడానికి మమ్మల్ని ప్రోత్సహించండి. దేవుడు మీకు దీవించునుగాక. ఆమేన్.